మన ఇండియాలో చాలా కేసుల్లో చాలా అరుదుగానైతే ఉరిశిక్షలు అయితే వేయడం జరుగుతుంది. గాంధీ గారి దగ్గర నుంచి మనకు కసబ్ ఉన్నాడు కదా, మొన్న ముంబై దాడుల్లో దోషిగా నిలిచిన కసబ్ వారికి అయితే ఈ ఉరిశిక్షలు అయితే అమలు చేయడం జరిగింది. అయితే మన ఇండియాలో ఉరిశిక్షలు అనేది చాలా అరుదుగా వేయడం జరుగుతుంది అనమాట. అంటే చాలా అరుదుగా కోర్టు అయితే ఉరిశిక్షలు వేయమని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉరిశిక్ష అనేది ఎంత అరుదుగా అమలు చేయడం జరుగుతుందో, ఉరిశిక్షకు ఉపయోగించే తాడు ఉంటుంది కదా, ఆ తాడు కూడా మనకు అరుదుగానైతే మన ఇండియాలో లభిస్తుంది. బీహార్ జైల్లోనైతే ఆ తాడైతే తయారవుతుంది. అయితే బీహార్ జైల్లో ఈ తాడుని తయారు చేసేది ఖైదీలేనమాట. అయితే ఈ తాడుని తయారు చేయడం వల్ల ఖైదీలకు ఇన్ని రోజులు అని వాళ్ళకు ఖైదు వేయడం జరుగుతుంది కదా, ఆ రోజులైతే తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉరిశిక్ష వేసే తాడుని తయారు చేస్తున్నారు కాబట్టి ఖైదు రోజులు ఉంటాయి కదా, ఆ ఖైదు రోజులు అయితే తగ్గించడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకు జైలు శిక్ష అయితే తగ్గించడం జరుగుతుంది. అయితే ఈ ఉరిశిక్షకు ఉపయోగించే తాడు అనేది ఎందుకు మనం ఓన్లీ బీహార్ జైలు నుండే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉరిశిక్ష వేసే తాడు అనేది ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది, అయితే ఈ ఉరిశిక్ష వేయడానికి తాడు బీహార్ జైల్లో తయారు చేస్తారు కదా, అయితే ఆ తాడు ఎంత ఖరీదు ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో చాలా అరుదైన కేసుల్లోనే సుప్రీంకోర్టు అయితే ఉరిశిక్ష అయితే విధిస్తుంది. అంతే అరుదుగా ఉరిశిక్ష అమలు చేయడానికి ఉపయోగించే తాడు ఉంటుంది కదా, ఆ తాడు కూడా అంతే అరుదుగా మన ఇండియాలో దొరుకుతుంది. ఈ ఉరిశిక్షకు ఉపయోగించే తాడు ఉంటుంది కదా, ఆ తాడు ఎక్కడ నుంచి తయారు చేస్తారని మనం చూసుకున్నట్లయితే బీహార్లోని బాక్సర్ సెంట్రల్ జైల్లోనైతే దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇది బాక్సర్ జైల్లో ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే గాంధీ గారిని చంపిన గాడ్సే ఉన్నాడు కదా, ఆ గాడ్సే దగ్గర నుంచి మొన్న ముంబై దాడుల్లో దోషిగా ఉన్న కసబ్ వరకు ఆ బీహార్ సెంట్రల్ జైలు నుంచి ఈ ఉరిశిక్షకు అమలు చేసే తాడునైతే తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఏంటంటే బీహార్లోని బాక్సర్ సెంట్రల్ జైలు నుంచే ఈ తాడు తయారు చేయడం జరుగుతుందని చాలా మందికి అయితే తెలియదు. అయితే 2022 సంవత్సరంలో బీహార్ జైలు అధికారులకు 10 ఉరితాళ్లు తయారు చేయమని కోర్టు నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది. అప్పుడే బీహార్లోని బాక్సర్ జైలు గురించి చాలా మందికి అయితే తెలిసింది. అప్పట్లో ఈ 10 ఉరితాళ్లు అనేది ఎవరి కోసం ఉపయోగిస్తారు అనే దానిపైన ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పటి వరకు 1500 మందికి ఉరిశిక్ష అమలు చేయమని కోర్టు నుంచి ఆర్డర్లు రావడం జరిగింది. ఆ 1500 మందిలో కేవలం 21 మందికి మాత్రమే ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. అయితే ఉరిశిక్షకు అమలు చేసే తాడిని బీహార్లోని బాక్సర్ సెంట్రల్ జైలు నుండే ఎందుకు తయారు చేస్తారు, వేరే చోట్ల అది ఎందుకు తయారు కాదు అనే ప్రశ్న అయితే చాలా మందికి అయితే ఉంది. సో దానికి ఇప్పుడు నేనైతే ఆన్సర్ చెప్తాను. అయితే ఈ విషయం పైన బాక్సర్ జైలు సూపరింటెండెంట్ అయిన విజయ్ కుమార్ అరోరా గారు అయితే దీనికి వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడనేది ఇప్పుడు చూద్దాము. భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఈ ఉరిశిక్షకు ఉపయోగించే ఉరితాడు తయారు చేయడంపై భారతదేశంలోనైతే నిషేధం అయితే ఉంది. ఒక బాక్సర్ సెంట్రల్ జైలుకు మాత్రమే ఈ ఉరిశిక్షకు అమలు చేసే తాడు తయారు చేయడానికి పర్మిషన్ అయితే ఉందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నిషేధం అనేది ఇప్పటిది కాదని, అది బ్రిటిష్ కాలం నుంచి ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఉరిశిక్షను అమలు చేసే తాడు తయారు చేయడానికి కావాల్సిన యంత్రం అనేది ఓన్లీ బాక్సర్ జైల్లో మాత్రమే ఉందని ఆయన వివరించడం జరిగింది. అయితే ఈ తాడును తయారు చేయడానికి ఓన్లీ బాక్సర్ జైలునే ఎందుకు ఎంచుకోవడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. ఉరిశిక్షను అమలు చేయడానికి ఉపయోగించే తాడు అనేది తయారు చేసే యంత్రం అనేది బాక్సర్ జైల్లోనే ఎందుకు పెట్టారు, మిగతా ప్రాంతాల్లో పెట్టే వీలు ఎందుకు లేదు అనేది కూడా ఇప్పుడు చూద్దాము. అయితే దీనికి సమాధానం బ్రిటిష్ పాలకులే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టారనేది విజయ్ కుమార్ అరోరా గారికి కూడా తెలియదని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏమని చెప్పాడంటే వాతావరణ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ ఉరిశిక్ష అమలు చేయడానికి ఉపయోగించే తాడుకు సంబంధించిన యంత్రం అనేది ఇక్కడ పెట్టడం జరిగిందని విజయ్ కుమార్ అరోరా గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏమని చెప్పాడంటే ఉరిశిక్షకు అమలు చేసే తాడు అనేది చాలా మృదువుగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. దానికోసం చాలా మృదువైన నూలును వాడవలసి ఉంటుంది. అయితే బాక్సర్ జైలు గంగా నది ఒడ్డున ఉంటుంది కాబట్టి అక్కడ ఈ యంత్రాన్ని పెట్టి ఉంటాడని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి కాలంలో నూలుని మృదువుగా చేయవలసిన అవసరం లేదని, ఆల్రెడీ రెడీమేడ్గా నూలు మృదుగా తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారని, మేము బయట నుంచి ఈ మృదుగా ఉండే నూలునైతే కొనుగోలు చేయడం జరుగుతుంది, దాని ద్వారా మేము ఈ ఉరిశిక్షకు ఉపయోగించే తాడు అనేది తయారు చేయడం జరుగుతుందని జైలు సూపరింటెండెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే జైలు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే చివరిగా వీళ్ళు ఉరిశిక్షకు ఉపయోగించే తాడు తయారు చేసింది 2016లోనని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా పటియాలా జైలుకు వీళ్ళు
ఉరిశిక్షకు ఉపయోగించే తాడుని తయారు చేసి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే భారత్లో ఆఖరిగా ఉరిశిక్ష అనేది అమలు చేసింది 2015లో ముంబై బాంబు దాడుల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమేకు ఉరిశిక్ష అమలు చేశారు. అందుకు సంబంధించిన ఉరితాడు అనేది బాక్సర్ జైలు నుంచే వెళ్ళిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఉరితాడును ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాము. బాక్సర్ జైల్లో ఉరితాడును తయారు చేయడానికి 4 సిబ్బంది అయితే ఉంటారు. అయితే వీళ్ళు నేరుగా ఉరితాడైతే తయారు చేయలేరని జైలర్ అయిన సతీష్ కుమార్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. ఉరితాడు అనేది ఈ జైల్లోనే తయారు చేస్తారు. అయితే దానికి సంబంధించిన శిక్షణ అయితే సిబ్బంది అయితే ఇస్తూ ఉంటారు, అలాగే సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ పని అనేది ఒక సంప్రదాయంగా మారిందని, పాత ఖైదీల నుంచి కొత్త ఖైదీల వరకు దీన్ని నేర్చుకుంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఉరితాడుకు ఉపయోగించే తాడు తయారు చేయడానికి J34 అనే నూలును ఉపయోగించడం జరుగుతుందని జైలు సూపరింటెండెంట్ అయిన విజయ్ కుమార్ అరోరా గారు అయితే చెప్పడం జరిగింది. ఉరితాడు తయారు చేయడానికి నూలు J34ను ఉపయోగిస్తారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ J34 అనే నూలు అనేది పంజాబ్ నుంచి తెప్పించే వాళ్ళు అనమాట ఇంతకుముందు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే వివిధ రకాలైన సప్లయర్ దగ్గర నుంచి J34 నూలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుందని విజయ్ కుమార్ అరోరా గారు అయితే చెప్పడం జరిగింది. ఈ తాడును తయారు చేయడానికి ఎక్కువగా చేతి పనినే ఉపయోగించడం జరుగుతుంది. అంటే చేతితోనే ఆ తాడుని ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. దారాలను తాడుగా అల్లేందుకు మాత్రమే ఈ యంత్రం అయితే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ తాడు తయారు చేయడానికి యంత్రం అయితే ఉంటుందని. అయితే మొదట 154 నూలు దారాలను ఉండలుగా తయారు చేసి పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటివి 6 ఉపయోగించి 16 అడుగుల పొడవు ఉండే తాడును అయితే అల్లడం జరుగుతుంది. తాడు తయారు చేయడంలో ఉండే చివరి దశ అనేది ఈ తాడు తయారు చేయడంలో అన్నింటికంటే ముఖ్యమైనదని ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము తాడు ఒకటే తయారు చేస్తాము. అయితే ఆ తాడును ఏ జైలుకి అయితే పంపిస్తామో వాళ్ళు దానికి సంబంధించిన ఫినిషింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుంటారని ఆయన చెప్పడం జరిగింది. అయితే తాడు మృదువుగా మెత్తగా ఫినిష్ చేసుకోవడమే ఫినిషింగ్ ప్రక్రియ. అది జైలు వాళ్ళు అయితే చూసుకుంటారు. అయితే ఈ ఉరితాడు వల్ల గాయాలైతే పడకూడదు, అంటే ఉరిదీసేటప్పుడు గాయాలైతే తగలకూడదు, ఓన్లీ ఆ మనిషి ప్రాణమే పోవాలి. ఆ విధంగా ఆ తాడునైతే తయారు చేయడం జరుగుతుందని జైలు సూపరింటెండెంట్ గారు అయితే చెప్పడం జరిగింది. అందుకే ఫినిషింగ్ అనేది చాలా కీలకమని ఆయన చెప్పడం జరిగింది. అయితే మొదట ఈ తాడు అనేది ఫిలిప్పైన్ రాజధాని అయిన మనీలాలో ఈ తాడునైతే తయారు చేసేవాళ్ళు. ఈ మనీలా తాడు అనేది బాగా ప్రాచుర్యం అయితే పొందింది. దాని తర్వాత 1880లో ఈ బాక్సర్ జైలు అనేది తయారు చేయడం జరిగింది. అప్పుడే ఈ ఉరితాడుకు సంబంధించి ఉపయోగించే యంత్రం ఉంది కదా, ఈ యంత్రాన్ని ఇక్కడ పెట్టడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే జైలు రికార్డులో చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా లేదు. పాత రికార్డులను ఒకసారి తిరగవేస్తే ఎందుకు ఇక్కడ యంత్రం పెట్టారనేది తెలుస్తుందని సతీష్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. బ్రిటిష్ పాలకుల కాలంలో ఈ బాక్సర్ జైలు అనేది ఒక పెద్ద సైనిక స్థావరంగా ఉండేది. అలాగే ఈ జైలు కూడా దేశంలోనే అతిపెద్ద జైలు అని ఆయన చెప్పడం జరిగింది. సహజంగానే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఖైదీలు అయితే ఉంటారు. ఇది ఫ్రెండ్ ఉరితాడుకు ఉపయోగించే తాడుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.